నిన్న బిగ్ క్వశ్చన్లో మీకు ఓ నీతి కథ చెప్పాను. అదే కథను ఈరోజు కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఈ కథను ప్రతి ఒక్కరూ వినాలి. విన్నవాళ్ళు పక్కన కనీసం ముగ్గురికైనా చెప్పాలి. ఆ ముగ్గురిలో ఒక్కొక్కరు మరో ముగ్గురికి చెప్పాలి. లేదంటే సోషల్ మీడియాలో మీరు వైరల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీతి కథ. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో నీతి కథలు చదివి నీతివంతంగా పెరిగాం. చదవని వాళ్ళకి ఎలా ఉంటుందనేదే ఈ కథ. అనగనగా ఓ అడవిలో ఓ రోజు ఓ నక్క పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న చిన్న జంతువులన్నింటినీ పోగు చేసి మరి కాసేపట్లోనే ఆకాశం విరిగి నేలపై పడబోతోంది, మనమందరం చనిపోబోతున్నాము, మాడి మసైపోతున్నామంటూ భయపెట్టేసింది. ఆ జంతువులన్నీ గజగజ వణికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నక్కగారు చెప్పండి, మేము ఇప్పుడు ఏం చేయాలి? మా ప్రాణాలు కాపాడుకోవడానికి మార్గం ఏదైనా ఉందా అని ఆ గుంట నక్కని అడిగాయి. అప్పుడు ఆ గుంట నక్క, సరే ఓ మార్గం ఉంది, మీరందరూ నేను చెప్పినట్టు వినండి అని చెప్పి నాతో పాటు రండి అంటూ ఆ జంతువులన్నింటినీ తీసుకెళ్ళి ఒక గుహ దగ్గర ఆగింది. ఆకాశం విరిగి మన పైన పడబోతోంది, మీకు రక్షణగా ఈ గుహ ఉంటుంది, ఒక్కొక్కరు లోపలికెళ్ళండి అంటూ ఒక్కొక్క జంతువును లోపలికి పంపిస్తోంది తెలివిగా. ఇంతలో అటుగా వస్తున్నటువంటి సింహం ఆ దృశ్యాన్ని, ఆ హడావిడిని చూసి అడిగింది, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ చెప్పాయి. మన నక్కగారు చెప్పారు, కాసేపట్లోనే ఆకాశం విరిగి మన పైన పడబోతోందంట, మనమంతా చనిపోతామట, మాడి మసైపోతామట అని చెప్పగానే, ఆకాశం విరిగి ఎప్పుడైనా పడిందా? ఇప్పటి వరకు నేలపై ఆకాశం పడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏం చెప్పావు నక్క వాటికి? నీ గుంట నక్క తెలివితేటలు చూపించినట్టున్నావు అన్నట్టుగా ఒక్కసారిగా సింహం కళ్ళు పెద్దవి చేస్తూ ఆ గుంట నక్కని అడిగింది. ఆ గుంట నక్క వణికిపోతూ ఏదేదో చెప్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఎందుకో సింహంకే అనుమానం ఉంది. ఆ గుహలోకి తొంగి చూస్తే ఈ గుంట నక్క ఫ్యామిలీ మెంబర్స్ అంతా లోపలున్నారు. లోపలికి పోయినటువంటి ఒక్కో జంతువును తినేస్తున్నారు. అక్కడ ఎముకలు కళేబరాలన్నీ పడి ఉన్నాయి. అంతే, సింహం ఏం చేసింది? వెంటనే ఆ గుంట నక్క నడ్డి మీద తన్ని అడవి నుంచి వెళ్ళగొట్టింది. ఈ కథలో నీతి ఏంటంటే, అది గుంట నక్క అని తెలిసి ఆ జంతువులన్నీ దాన్ని నమ్మడం. మరో నీతి ఏంటంటే, ఆకాశం విరిగి మనపై పడుతుందా లేదా అని కనీసం ఆలోచించకపోవడం. పొలిటికల్ స్క్రీన్పై ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఇలాంటి స్టోరీనే నడుస్తోంది. మనల్ని భయపెడుతోంది. కాస్త తెలివిగా ఆలోచించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మన భూములకు మనం యజమానులు కాకుండా పోతామా? మన భూములు దోపిడీకి గురవుతాయా అని ఆలోచించకుండా భయపడితే ఆ గుంట నక్క జంతువులను ఎలా మింగేసిందో పొలిటికల్ స్క్రీన్పై ఉన్న గుంట నక్కలు అలానే మింగేస్తాయి. ఈ నీతి కథలో ఆ గుంట నక్క ఎవరు? ఆ గుంట నక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? ఆ గుంట నక్కను నడ్డి మీద తన్ని వెళ్ళగొట్టిన సింహం ఎవరో మీ ఊహకై వదిలేస్తున్నా. ఇక అసలు విషయంలోకి వెళదాం. రామోజీరావు గత కొంతకాలంగా ఫ్రీగా ఇంటింటికి వేస్తున్న తన పేపర్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అపోహలు సృష్టిస్తున్నాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉందా? సమగ్ర భూ సర్వేతో ప్రయోజనం ఎంత? ఈ స్టాంపింగ్తో మన ఆస్తులకు కలిగే భద్రత ఎంత? చర్చించే ముందు ఎల్లో తాత రోత రాతలపై ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఎంతో ఉపయోగమని నీ టీవీలో చూపించావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ కొత్త చట్టంతో ప్రతి ఒక్కరి ఆస్తికి భద్రత కలుగుతుందని నీ పేపర్లో అచ్చేసావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 3. నేడు పచ్చనక్క కోసం అదే యాక్టుపై విషం కక్కుతున్నావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 4. భూములు దోచిన నువ్వే ఏపీలో భూములపై రోతరాతలు రాస్తున్నావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 5. సమగ్ర భూ సర్వేపై పచ్చముఖ ప్రయోజనాల కోసం అపోహలు సృష్టిస్తున్నావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 6. నిజాలు తెలిసినా మీ భూమి మీది కాదంటూ ఏపీ ప్రజలను భయపెడుతున్నావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 7. అసైన్డ్ భూములు, పేదల భూములు దోచిన నువ్వే ఇప్పుడు దోపిడీ గురించి మాట్లాడుతున్నావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 8. ఫిల్మ్ సిటీ గుట్టల్లో వేలాది ఎకరాల భూమి అప్పనంగా కొట్టేశావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 9. విలువలపై వ్యాసాలు రాసే నువ్వు ఉచితంగా ఇంటింటికి పేపర్లు వేసుకునే స్థాయికి దిగజారావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ.
క్వశ్చన్ నెంబర్ 10, జర్నలిజం అనే తులసి వనంలో నువ్వొక గంజాయి మొక్కలా మారావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. ఈ 10 ప్రశ్నలకు రామోజీరావు గారు సమాధానం చెప్పాలి.